ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కోల్కతాలో దారుణం. ఈ కోల్కతాలో అసలుకు ప్రభుత్వాలు అనేటివి ఉన్నాయా లేకపోతే నిద్రపోతున్నాయా అర్థం కాదు. ఎప్పుడు చూసినా కలకత్తాలో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాలేజీలోని సెక్యూరిటీ గార్డు గదిలోనే కిరాతకం, ఓ విద్యార్థి ఘాతుకం, మరో ఇద్దరి సహకారం. వారిలో ఒకడు పూర్వ విద్యార్థి, తృణమూల్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ నాయకుడు అంట. బాధితురాలి తలపై హాకీ కర్రతోటి కొట్టి దారుణం, ముగ్గురు నిందితుల అరెస్టు. పశ్చిమ బెంగాల్ రాజకీయంలో దుమారం. ఇంకా రాజకీయంలో దుమారం ఎందుకు రావు గదర్శన అసలారా. ఆడ అమ్మాయి నాగం చేసిన సంగతి ఎరుకున్నాం వచ్చిటైనా. ఇక మళ్ళీ రాజకీయం ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ అలా తృణమూల్ కాంగ్రెస్ అయితేంది, ఏ కాంగ్రెస్ అయితేంది, ఏ బీజేపీ అయితేంది, ఏందైతే అమ్మాయిని దారుణంగా రేప్ చేసిరని క్లియర్గా ఇచ్చారు. గ్యాంగ్ రేప్ చేసిరని ఇచ్చారు. మళ్ళీ ఇంకా రాజకీయం ఏమైనా చేస్తారు? ఈ చట్టాలు కరెక్ట్ లేకనా లేకపోతే చట్టాల పని చేసుకోకుండా ఈ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఆపుతారు అర్థం కాదు. కానీ ఇక మళ్ళీ దీంట్లో రాజకీయం ఏముంది చెప్పురి. గతంలోనే ఢిల్లీలో పెద్ద ఎత్తున జరిగింది, అది ప్రపంచం మొత్తం తెలిసిన ముచ్చటేనా. మరి దీన్ని కూడా గదే పని చేయాలి మళ్ళీ. అయితే ఇప్పుడు భారతదేశానికి నడిబొడ్లో ఉంటుంది, అది గాఢ గిసోంటి పని జరిగితే మరి భారతదేశం మొత్తంలో ఏం కావాలి? నిజంగా అమ్మాయిల పైన అత్యాచారాలు మాత్రం ఇక ఎన్నడికి ఆగతి, నాకు తెలిసి ఎన్నడికి ఆగనట్టున్నాయి. ఎందుకు ఆగాయంటే చట్టాలు కరెక్ట్ అయిన శిక్ష వేస్తలేనట్టున్నాయి. కొనుగోను 6 నెలలు చేయలే, లేకపోతే ఏడాది చేయలే, లేకపోతే యావజీవ శిక్ష, అది ఇది కాదు, స్పాట్ ఉండాలి శిక్ష. అమ్మాయిల వైపు చూసిన కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలను చంపిన ఎవరికైనా కానీ సమానం శిక్ష స్పాట్లో ఉండేటట్టు చూడాలి. నేరం రుజువైందా? అయింది. అయినాక ఇంకేం పని? అంతోటి ఎన్నికల పని ఉందా? ఏం పని ఉంది ఇంకా? మరిగా నేరం రుజువైనాక అమ్మాయిని అతి కిరాతకంగా ఇప్పుడైతే ఈడ ఏది కలకత్తాలో నేరం రుజువైంది. ఆల్రెడీ వీళ్ళని అరెస్ట్ చేసిరు కదా. మరి ఇంక వీళ్ళకి ఎంక్వైరీ ఏంది? ఏమెక్కడ చెప్పు వీళ్ళని కొనబోయి మీది ఏ ఊర్రా, ఏం పేరు, మీ అయ్య పేరు ఏం పేరు, మీ అమ్మ పేరు ఏం పేరు, ఏం చదువుతురు, మీ ఏజ్ ఎంత, ఏమెక్కడ చేసిరు, ఇవన్నీ అడిగేది ఎందుకయ్యా? ఓ టైం పాస్ తప్పితే ఇవన్నీ ముచ్చటే. ముగ్గురికి 3 బుల్లెట్లు చాలు, అంతకంటే ఎక్కువ ఏదేముంది చెప్పాడా? ఈ భూమికి భారం. ఇప్పుడు వీళ్ళు లేకుంటే భారతదేశం ఏమన్నా నాశనం అవుతుందా? ఈ ముగ్గురు గిసోంటిది ఒక్క వీడియోని సోషల్ మీడియాలో పెట్టి బుడ్డ పిల్లలు గట్టిన వ్యాధిగ్రస్తుల వాళ్ళని ఉంటే ఈ వీడియో చూడకూరి. అమ్మాయిల పైన అత్యాచారాలు చేసిన వాళ్ళకు గిదే శిక్ష అని ఒకటి చిన్నపాటి వీడియో బనాల్సి చేసి పెడితే మళ్ళా ఇంకోడు ఓడన్న అమ్మాయిల జోలికి పోవాలంటే కింది నుంచి పైదాకా ఇది పడాలి. గట్లయితే ఎవడన్నా మారుతుండొచ్చు. వీళ్ళని కొని పోయి ఎంక్వైరీ చేసి వీళ్ళకు 2 నెలలో 3 నెలలో వీళ్ళకు అదేందో ఎంక్వైరీ అని, విచారణ అని, పుంటికూర అని, గోంగూర అని ఇవన్నీ చేస్తారా కల్లా ఈ లుచ్చారు ఇంకో లుచ్చని పట్టుకుంటారు. ఆ లుచ్చ పోయి ఇంకో లుచ్చ కాడికి పోతాడు. ఆడిపోయి ఏదైనా రాజకీయ నాయకుని కాడికి పోతాడు. వాడు ఈయనకాడే పెద్ద లుచ్చి ఉంటాడు. ఆడిపోయి మన పార్టీ వాళ్ళే, మన కులం వాళ్ళే, మన తరం వాళ్ళే, డబ్బుగాళ్ళు, వాళ్ళయ్య గీది, వాళ్ళమ్మ గీది, వాళ్ళ అయ్య లీడర్ అయితేంది, వాళ్ళ అమ్మ లీడర్ అయితేంది, దానికి ఎంత డబ్బుగాళ్ళు అయితే చేసింది తప్పే కదా. ఆడైతే వాడు తప్పు చేసినాక వాడిని దాచిపెట్టే ముచ్చట ఎక్కడిది? ఇగో మళ్ళీ క్లియర్గా ఇచ్చిరు. ముగ్గురు నిందితుల అరెస్టు. పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం. ఈ రాజకీయం ఏం చేయకూరి మనుషులు, వీళ్ళు ముగ్గురు మనుషులు ఒక అమ్మాయిని ఆగం చేసిరు. ఆ అమ్మాయిని ఆగం చేసిన సంగతి ఎరుకున్న ముచ్చటే. వీళ్ళని ఏం చేయాలంటే ఉరి తీయాలి అంతే. లేకపోతే నడి రోజులు నిలబెట్టాలి, 3 బుల్లెట్ వేస్ట్ చేయాలి. మొన్న పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు బొచ్చడు బుల్లెట్ ఫెయిల్ కావచ్చు. అసలు 3 బాటలు రాదు. వీళ్ళకి ఏమవుతుంది? వచ్చిన నష్టం వచ్చిందేమో చెప్పు. అమ్మాయిని ఎత్తి మీదంగా హాకీ కర్రతో తీసుకొని కొట్టి ఆమెని చిత్రహింస పెట్టి ఆమె పైన 3 లైంగిక దాడి చేసిరట. 3 రేప్ చేసేసిరు ఆమెని. ఇక ఇవన్నీ ముచ్చట్లేందుకు కానీ రేప్ చేసి చంపిన ముచ్చట తెలిసిందే. ఆయన చంపినాక కూడా మళ్ళీ ఎంక్వైరీలు, అరెస్టులు ఇవన్నీ ఎందుకు సార్లు? మా అమ్మగారు ఆ చట్టాలు ఏమైనా ఉంటే కొన్ని మార్చే ఉపాయం చేయరి. మీ స్వార్థాల కోసం అయితే కొన్ని చట్టాలను మంచిగా రాసుకుంటారు, మార్చుకుంటారు. కానీ మరి గిసోటి ఎందుకు మార్చరు? ఇక చూడు, ఇక ఇటుపై అటుపై 4-5 రోజులు టైం పాస్ చేస్తారు. ఈయన కొనబోయి ఎన్నో కాడ జైల్లో పెడతారు. జైల్లో పెట్టి ఎంక్వైరీ చేస్తున్నాం, దానిపైన ఆరాధిస్తున్నాం. ఆ తర్వాత ఆ కోర్టుకి వెళ్ళి, ఆ కోర్టు, ఆ పైకి వెళ్ళి అక్కడక్కడ తిరిగి పెద్ద కోర్టు దాకా పోయినాక ఏదో క్షమాభిక్షో లేకపోతే అదో ఏదో రకంగా డబ్బులు పెట్టో చిన్నపాటి శిక్ష చేయించుకొని మళ్ళీ 6-7 నెలలనో లేకపోతే 2-3 సంవత్సరాలనో బయటకు వచ్చి మళ్ళీ గదే పని చేస్తారు. ప్రజలారా, ఇసవోంటి లుచ్చలని నడి రోడ్డు మీద పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి
పిట్టలంగా కాల్ చేస్తేనే ఏమైనా సిగ్గు వస్తుండొచ్చు, రేపనాడు ఇంకోటి కూడా మారుతుండొచ్చు. నేను చెప్పిన ముచ్చట తప్ప అయితే కామెంట్ రూపకంగా చెప్పుకుని ఉంటా మరిగా.